హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియోలో మనం నిత్యం వాడే ఫ్రిడ్జ్ పైన ఏ ఏ వస్తువులు పెట్టకూడదో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రిడ్జ్ లోపల ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదు అనే విషయం అందరికీ తెలుసు. కానీ ఫ్రిడ్జ్ పైన ఏం పెట్టాలి, ఏం పెట్టకూడదో మాత్రం చాలామందికి తెలియదు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కనిపించే సాధారణ వస్తువుగా మారిపోయింది. ఎండాకాలం, చలికాలం అంటూ తేడా లేకుండా ఫ్రిడ్జ్ను రోజూ వాడుతూ ఉంటాము. నిజానికి ఫ్రిడ్జు ప్రతి సీజన్లో అవసరమే. ఎందుకంటే ఇది ఫుడ్డును ఎక్కువసేపు తాజాగా ఉంచుతుంది. ఆహారాన్ని ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి సహాయపడుతుంది. ఇదొక్కటే కాకుండా చాలామందికి ఇదొక అలంకరణ వస్తువుగా కూడా మారింది. ఎలా అంటారేమో, చాలామంది ఫ్రిడ్జ్ పైన ఎన్నో రకాల వస్తువులను పెట్టి డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇది మీకు బాగా అనిపించవచ్చు. కానీ ఫ్రిడ్జ్ పైన కొన్ని వస్తువులను అస్సలు పెట్టకూడదు. ఎందుకో ఇప్పుడు తెలుసుకుందాం. ఫ్రిడ్జ్ పైన వేటిని పెట్టకూడదు. కొన్ని రకాల మొక్కలను పెట్టకూడదు. ప్రతి ఒక్కరూ ఇంటిని మొక్కలతో అందంగా డెకరేట్ చేస్తూ ఉంటారు. ఇందుకోసం రకరకాల మొక్కలను, చెట్లను ఉపయోగిస్తారు. నిజానికి మొక్కలు ఇంటిని సహజంగా అందంగా కనిపించేలా చేస్తాయి. అలాగే అదృష్టాన్ని ఆకర్షిస్తాయి కూడా. ఇందుకోసం చాలామంది బాల్కనీ, వరండాల్లో, హాల్లోనే కాకుండా ఫ్రిడ్జ్ పైన కూడా రకరకాల మొక్కల్ని పెడుతూ ఉంటారు. కానీ వెదురు వంటి కొన్ని రకాల మొక్కల్ని ఫ్రిడ్జ్ పైన అస్సలు పెట్టకూడదు. ఎందుకంటే ఫ్రిడ్జు విద్యుదయస్కాంత క్షేత్రం. దాని నుంచి వెలువడే సానుకూల శక్తిని తొలగిస్తుంది. రెండవది, మందులను ఫ్రిడ్జ్ పైన పెట్టకూడదు. ఇంట్లో ఎక్కడ పెట్టినా గుర్తుండవని మందులను, మందు సీసాలను చాలామంది ఫ్రిడ్జ్ పైన పెట్టేస్తూ ఉంటారు. ఎందుకంటే ఫ్రిడ్జ్ మీరు వాడే మందులపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. నిజానికి ఫ్రిడ్జ్ లోపల నుంచి చల్లగా ఉంటుంది. అదే బయట వేడిగా ఉంటుంది. ఈ ఫ్రిడ్జ్ వెచ్చదనం మందుల ప్రభావాన్ని తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. మూడవది, చేపల ఎక్వేరియం. చాలామంది ఇంటిని అందంగా మార్చడానికి ఫిష్ ఎక్వేరియంను ఇంట్లో పెడుతూ ఉంటారు. కొంతమంది వీటిని ఫ్రిడ్జ్ పైన పెట్టేస్తూ ఉంటారు. కానీ ఇలా పెట్టడం చేపల ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఫ్రిడ్జ్లోని వేడి విద్యుదయస్కాంత క్షేత్రం చేపల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. సాధారణంగా ఫ్రిడ్జ్ పైన పెట్టిన ఎక్వేరియంలోని చేపలు తొందరగా చనిపోతాయి. అందుకే ఎక్వేరియాన్ని ఫ్రిడ్జ్ పైన అస్సలు పెట్టకూడదు. ట్రోఫీలు, అవార్డులు పెట్టకూడదు. చాలామంది ఫ్రిడ్జ్ పైన ట్రోఫీలు, అవార్డులను పెడుతూ ఉంటారు. మీరు కూడా ఇలానే చేస్తే వెంటనే దానిపై నుంచి తీసివేయండి. వాస్తుశాస్త్రం ప్రకారం ఇది అశుభం. వీటిని ఫ్రిడ్జ్ పైన పెడితే మీ సక్సెస్ మీది కాకుండా పోతుంది. వాస్తుతో పాటుగా లోహంతో చేసిన పెద్ద పెద్ద వస్తువులను ఫ్రిడ్జ్ పైన పెడితే దానిలో అంతర్గత నష్టం జరుగుతుందట. అందుకే వీటిని ఫ్రిడ్జ్ పైన పెట్టొద్దంటారు. ఐదవది, ఎలక్ట్రానిక్ వస్తువులను పెట్టకూడదు. రేడియో, టోస్టర్, మైక్రోవేవ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను కూడా ఫ్రిడ్జ్ పైన పెట్టకూడదు. మీరు గనక ఈ చిన్న పొరపాటు చేస్తే ఖరీదైన ఎలక్ట్రానిక్ వస్తువులు చాలా తొందరగా పాడవుతాయి. నిజమేమిటంటే ఫ్రిడ్జ్ కంప్రెసర్ నుంచి వచ్చే ప్రకంపనలు ఈ వస్తువుల యొక్క అంతర్గత భాగాలను దెబ్బతీస్తాయి. అందుకే వీటిని ఫ్రిడ్జ్ పైన పెట్టకూడదని చెప్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.